గన్నవరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలతో భారీగా తరలివెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గన్నవరం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుంటే రాజకీయాల్లో ఉండరని స్పష్టం చేశారు. ఈరోజు నామినేషన్ వేసిన సందర్భంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మన 18వ తారీఖు మంచిదని ఒక 2 సెట్ల నామినేషన్లు పర్సనల్గా ఇచ్చా. ఈరోజు అన్ని పార్టీల నాయకులు, 3 పార్టీలు కూటమి నాయకులు అందరూ కార్యకర్తలతో కలిసి గన్నవరం నియోజకవర్గం అన్ని గ్రామాల నుంచి 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, గన్నవరం ప్రజలు, వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన వాళ్ళు, అలాగే కొంతమంది వైసీపీ శ్రేణులు కూడా ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ గన్నవరం నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబడతా. గన్నవరం మంచి రాజకీయాల్లోకి వచ్చా. నేను అసలు గన్నవరం లోకల్ కదని పోయినసారి మాట్లాడిన మాటలు కూడా మీకు తెలిసిందే. గన్నవరం నియోజకవర్గం నేను లోకలే. అసలు గన్నవరం తాలూకా ఉన్నప్పుడు మా స్వగ్రామం కన్వర్షన్ గన్నవరం తాలూకాలోనే ఉంది. మా కోర్టు కూడా గన్నవరమే. అన్నీ గన్నవరం. సరే నాన్ లోకల్ ఇప్పుడు నాన్ లోకల్ అనుకున్నా ఈ 8 సంవత్సరాల తర్వాత గన్నవరం ప్రజలు నన్ను సొంతూరు బిడ్డలో ఆదరిస్తున్న పరిస్థితి.